కాలం ఎవరి కోసమో ఆగని ప్రవాహం. పగలు మనల్ని ప్రపంచం వైపు పరుగులు పెట్టిస్తే, రాత్రి మనల్ని మన అంతరంగంలోకి తీసుకువెళుతుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఎన్నో పౌర్ణములు, ఎన్నో అమావాస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలోనూ ఒకే ఒక్క రాత్రి మిగతా అన్ని రాత్రుల కన్నా భిన్నమైనది. అత్యంత శక్తివంతమైనది. అదే మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే ఈ రాత్రికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకు కోట్లాది మంది ప్రజలు ఈ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా మేల్కొని ఉంటారు? ఇది కేవలం ఒక పండుగ మాత్రమేనా? లేక దీని వెనుక సృష్టి ఆవిర్భావ రహస్యం, లోకరక్షణ కోసం జరిగిన త్యాగం, ప్రకృతి పురుషుల కలయిక అనే అద్భుత ఘట్టాలు దాగి ఉన్నాయా? పురాణాల ప్రకారం ఇది శివుడు లింగ రూపంలో పుట్టిన రోజు. మరో కథనం ప్రకారం లోకాన్ని కాపాడటానికి విషం మింగిన రోజు. ఇంకో కథనం ప్రకారం పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు. యోగుల ప్రకారం మనిషి తన పరిమితులను దాటి దైవత్వాన్ని పొందే రోజు. అసలు శివుడు ఎవరు? ఆ లింగ రూపం వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఈ రాత్రి మనం ఎందుకు నిద్రపోకూడదు? రండి, ఈరోజు మనం కైలాస శిఖరాల నుండి పాల సముద్రం వరకు, వేదకాలం నుండి ఆధునిక విజ్ఞాన శాస్త్రం వరకు ప్రయాణించి మహాశివరాత్రి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని దర్శించుకుందాం. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. సృష్టి ఆరంభానికి ముందు అంతా శూన్యం. ఆ శూన్యమే శివుడు. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మకు, స్థితికారుడైన విష్ణువుకు మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారి అహంకారాన్ని తొలగించడానికి ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా వారి మధ్య ఒక మహా అగ్నిస్తంభం ఉద్భవించింది. దానికి ఆది లేదు, అంతం లేదు. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతుంది. అప్పుడు ఒక అశరీరవాణి ఇలా పలికింది: మీ ఇద్దరిలో ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలు లేదా చివరను కనుగొంటారో వారే గొప్ప. వెంటనే బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆ స్తంభం శిఖరాన్ని వెతకడానికి పైకి ఎగిరాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో ఆ స్తంభం అడుగు భాగాన్ని వెతకడానికి పాతాళం వైపు వెళ్ళాడు. యుగాలు గడిచాయి, కానీ ఆ జ్యోతి యొక్క ఆకారాన్ని వారు కనుగొనలేకపోయారు. ఇప్పుడు వారికి అర్థమయ్యింది, ఇది సాధారణమైన శక్తి కాదు, ఇది అనంతం, ఇది అగోచరం. వారికి అహంకారం నశించింది. ఆ మహాగ్ని స్తంభానికి వారు నమస్కరించారు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి సాక్షాత్తు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. నిరాకారుడైన దేవుడు సాకార రూపంలోకి వచ్చిన ఆ అద్భుతమైన సమయమే లింగోద్భవ కాలం. ఇది సరిగ్గా మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ జరిగింది. లింగం అంటే సంస్కృతంలో గుర్తు లేదా సంకేతం అని అర్థం. రూపం లేని దేవుడిని రూపంలోకి తెచ్చి పూజించడానికి ఏర్పడిన తొలి ఆకారం ఇది. అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ చేసే లింగోద్భవ అభిషేకానికి అంతటి విశిష్టత ఉంది. ఆ సమయంలో శివలింగాన్ని దర్శించుకుంటే మనలోని అజ్ఞానపు పొరలు తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. శివలింగ రూపంలో ఉద్భవించాడు సరే, మరి మనం ఈరోజు రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాలి? దీని వెనుక లోకరక్షణ కోసం శివుడు చేసిన ఒక గొప్ప త్యాగం ఉంది. అదే గర్లకంఠుడి గాథ. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. వారి ఆశ అంతా అమృతం మీదే ఉంది. కానీ విధి విచిత్రమైనది. అమృతం కన్నా ముందు లోకాన్ని దహించవేయగల భయంకరమైన విషం ఆవిర్భవించింది. ఆ విషం యొక్క ఘాటుకు, వేడికి ముక్కోటి దేవతలు, సమస్త జీవరాశులు విలవిలలాడిపోయాయి. దిక్కుతోచని స్థితిలో అందరూ కైలాసానికి పరుగులు తీశారు. కాపాడండి మహాప్రభో, కాపాడండి అని శివుడి పాదాలపై పడ్డారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పరమేశ్వరుడి తత్వం. ఆ బోలాశంకరుడు అభయమిచ్చాడు. ఆ భయంకరమైన ఆలాహాలాన్ని తన అరచేతిలో ఒక చిన్న గుళికలా మార్చుకొని, లోకరక్షణ కోసం ఆ విషాన్ని నేనే స్వీకరిస్తాను అని నోట్లోకి వేసుకున్నాడు. కానీ ఇక్కడే ఒక ప్రమాదం ఉంది. ఆ విషం శివుడి కడుపులోకి వెళ్తే ఆయన ఉదరంలో ఉన్న సకల భువనాలు మాడి మసైపోతాయి. పోని బయటికి వదిలేస్తే ఈ సృష్టి కాలిపోతుంది. అందుకే పక్కనే ఉన్న జగన్మాత పార్వతీదేవి సమయస్ఫూర్తితో వెంటనే శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. అమ్మవారి హస్తస్పర్శతో ఆ విషం శివుడి కంఠంలోనే ఆగిపోయింది. ఆ విష ప్రభావానికి ఆయన కంఠం నీలవర్ణంలోకి మారిపోయింది. అందుకే ఆ రోజు నుండి శివుడు నీలకంఠుడు అయ్యాడు. కానీ ఆ విషం యొక్క తీవ్రత సామాన్యమైనది కాదు. దానివల్ల శివుడి శరీరంలోని విపరీతమైన వేడి పుట్టింది, మగత కమ్మింది. ఆయన కళ్ళు మూస్తే ప్రళయం వస్తుంది. అందుకే శివుడు నిద్రలోకి జారుకోకుండా చూడటానికి, ఆ వేడిని తగ్గించడానికి దేవతలందరూ ఆ రాత్రంతా శివుడి చుట్టూ చేరి సపర్యలు చేశారు. చల్లని గంగాజలంతో ఆయన శిరస్సుపై నిరంతరం అభిషేకం చేస్తూనే ఉన్నారు. ఆయనకు నిద్ర రాకుండా ఉండటానికి రాత్రంతా నాట్యాలు చేస్తూ, భజనలు చేస్తూ, స్తుతిస్తూ జాగారం చేశారు. శివుడి విషాన్ని దిగమింగి
లోకాన్ని కాపాడిన ఆ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. దేవతలు ఆ రాత్రంతా శివుడి కోసం ఎలాగైతే మేల్కొని ఉన్నారో దానికి గుర్తుగానే మనం ఈ రోజు జాగారం చేస్తాం. శివుడికి ఉపశమనం కలిగించడానికే రాత్రంతా అభిషేకం చేస్తాం. ఇది కేవలం ఆచారం కాదు. మన కోసం విషాన్ని మింగిన దేవుడికి మనం ఇచ్చే గౌరవం, కృతజ్ఞత. లింగోద్భవం జరిగింది. లోకరక్షణ జరిగింది. ఇక మూడవ ముఖ్యమైన ఘట్టం శివపార్వతుల కళ్యాణం. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి వియోగంతో శివుడు ఘోరమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో కఠోరమైన తపస్సులో నిమగ్నమయ్యాడు. లోకం తండ్రి లేనిదైపోయింది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కుమారుడి చేతిలో తప్ప తనకు మరణం లేని వరణం పొంది దేవతలను హింసిస్తున్నాడు. శివుడేమో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నట్టు తపస్సులో ఉన్నాడు. అప్పుడు ఆదిపరాశక్తి పర్వతరాజైన హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మించింది. ఆమె నారదుడి సలహాతో కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సపర్యలు చేసింది. కానీ శివుడు కదలలేదు. చివరకు మన్మధుడు తన పూలబాణంతో శివుడి తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించి శివుడు మూడో కంటి మంటలకు బూడిదైపోయాడు. అప్పుడు పార్వతీదేవి గ్రహించింది శివుడిని అందంతో కాదు త్యాగంతో గెలవాలని. ఆమె కఠోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు అచంచలమైన ప్రేమకు ముగ్ధుడైన బోలాశంకరుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఆ పరమేశ్వరుడు ఏకమైన పవిత్ర దినమే ఈ మహాశివరాత్రి. వారి కలయిక వలనే కుమారస్వామి జన్మించి తారకాసురుని సంహరించి లోకాన్ని రక్షించాడు. ఒకవైపు లింగ రూపంలో ఆవిర్భావం, మరోవైపు విషాన్ని మింగిన త్యాగం, ఇంకోవైపు పార్వతీదేవిని చేపట్టిన కళ్యాణం. ఈ మూడు అద్భుతాలు జరిగిన ఏకైక రాత్రి మహాశివరాత్రి. శివరాత్రి గురించి పురాణాలు చెప్పింది విన్నాం. మరి సైన్స్ ఏం చెబుతోంది? మన పూర్వీకులు కేవలం నమ్మకంతోనే ఈ పండుగను నిర్ణయించారా? కాదు. దీని వెనుక ఒక గొప్ప ఖగోళ విజ్ఞానం ఉంది. సంవత్సరంలో వచ్చే మిగతా రాత్రులకు మహాశివరాత్రికి భౌగోళికంగా ఒక పెద్ద తేడా ఉంది. ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళం సూర్యుడికి, చంద్రుడికి అనుగుణంగా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటుంది. దీనివల్ల ప్రకృతిలో సహజంగానే ఒక శక్తి కింద నుండి పైకి ఎగిసిపడుతుంది. ప్రతి జీవిలోని వెన్నెముక ఉంటుంది. కానీ కేవలం మనిషికి మాత్రమే వెన్నెముక భూమికి లంబంగా ఉంటుంది. ఈ మహాశివరాత్రి రోజున మన వెన్నెముకను నిటారుగా ఉంచి నిద్రపోకుండా స్పృహతో ఉంటే ప్రకృతిలో ఎగిసిపడే ఆ శక్తి మన వెన్నెముక ద్వారా పైకి ప్రవహిస్తుంది. సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఆ శక్తి స్తంభించిపోతుంది. అందుకే ఈ రాత్రి జాగారం చేయాలి. కానీ అది టీవీలు, సినిమాలు చూస్తూ చేసే జాగారం కాదు. వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల మనలోని కుండలిని శక్తి జాగృతమై సహస్ర చక్రం వైపు ప్రయాణిస్తుంది. ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది మరియు ఆధ్యాత్మికంగా ఉన్న స్థితికి తీసుకువెళుతుంది. యోగా శాస్త్రం ప్రకారం మిగతా రోజుల్లో నువ్వు యోగివి కాకపోయినా పర్వాలేదు, కనీసం ఈ ఒక్క రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చో, నీ తలరాతే మారిపోతుంది. ఇటు పురాణాల ప్రకారం ఆలాహలం నుండి శివుడిని కాపాడటానికి జాగారం, అటు సైన్స్ ప్రకారం మనలో శక్తిని పెంచుకోవడానికి జాగారం. రెండు మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే, ఉన్నత స్థితికి చేరడం. మరి ఇంతటి శక్తివంతమైన రాత్రిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మన పెద్దలు చెప్పిన ప్రకారం శివరాత్రి నాడు ప్రధానంగా 5 విషయాలు పాటించాలి. ఉపవాసం. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, దైవానికి దగ్గరగా ఉండటం. ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది, బద్ధకం పెరుగుతుంది. అందుకే తేలికపాటి ఆహారం లేదా పూర్తిగా ఆహారం మానేసి మనసును శివుడి మీద లగ్నం చేయాలి. అభిషేకం. విషాన్ని మింగిన శివుడి కంఠం నుండి మంటను తగ్గించడానికి మనం చేసే చికిత్స ఇది. నీరు, పాలు, పెరుగు, తేనెతో లింగాన్ని అభిషేకించాలి. బిల్వార్చన. 3 ఆకులు కలిగిన మారేడు ఆకు మనలోని సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. ఆ 3 గుణాలను శివుడికి అర్పించి గుణాతీతుడిని అవ్వడమే దీని ఆంతర్యం. జాగారం. రాత్రంతా వెన్నెముక నిటారుగా ఉంచి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. నామస్మరణ. వేద మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, శివ అనే 2 అక్షరాలు చాలు. ఆ నామంలో ఉన్న వైబ్రేషన్స్ మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి. శివుడికి భక్తి ప్రధానం అని చెప్పడానికి లబ్ధికుడి కథ ఒక ఉదాహరణ. ఒక వేటగాడు అడవిలో జంతువులు దొరక్క చీకటి పడిపోవడంతో ఒక మారేడు చెట్టు ఎక్కుతాడు. కింద పులి కాచుకొని ఉంటుంది. నిద్రపోతే కింద పడిపోతానేమో అన్న భయంతో ఆకలితో అలమటిస్తూ కాలక్షేపానికి చెట్టుకున్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేస్తూ ఉంటాడు. అతను చేసింది ఆకలితో ఉన్నాడు, నిద్రపోలేదు, ఆకులు కింద పడేశాడు. తెలియక చేసిన ఈ పనికి ఆ రోజు శివరాత్రి కావడం వల్ల శివుడు సంతోషించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. తెలియక చేసినందుకే అంత ఫలితం ఉంటే మరి మనం తెలిసి భక్తితో, శ్రద్ధతో ఈ మహాశివరాత్రిని జరుపుకుంటే ఆ పరమేశ్వరుడు మనల్ని కరుణించకుండా ఉంటాడా? కాబట్టి మిత్రులారా, శివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది పరివర్తనకు ఒక అవకాశం.
విషాన్ని మింగి లోకాన్ని కాపాడిన ఆ దయానిధికి కృతజ్ఞత తెలిపే రోజు. అజ్ఞానపు చీకట్లను ప్రారద్రోలే జ్ఞానపు జ్యోతిని వెలిగించుకునే రోజు. ఈ మహాశివరాత్రి నాడు మీ కోరికల చిట్టా శివుడి ముందు విప్పకండి. ఆయనకి అన్నీ తెలుసు. కేవలం ఆయనతో మమేకం అవ్వండి. నేను అనే అహంకారాన్ని వదిలి శివోహం అనే భావనతో ఆ శక్తిని అనుభూతి చెందండి. మీరు మీ కుటుంబ సభ్యులు సకల ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల కృప మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర.